నారాయణపేట జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీలో తమ అభ్యర్థుల ప్రచారం అయితే రెండవ రోజు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండవ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థిగా మున్కంపల్లి నరసింహులు అయితే తన ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహిస్తున్నారు. తన ప్రచారం తన వార్డులో ఏ విధంగా జరుగుతుంది, ఓట్ల కోసం తన హామీలతో ప్రజల ముందుకెళ్తున్నారు. మనతో పాటు అభ్యర్థి ముల్కంపల్లి నరసింహులు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ముందుగా మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మీ వీధిలో? మేము డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో పథకాలు ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలనలో పథకాలు ఏ విధంగా ఉన్నాయి, మన కేసీఆర్ పథకం ప్రతి ఇంటికి అంటిందా, మన రేవంత్ రెడ్డి పథకం ప్రతి ఇంటికి అందిందని చెప్పి ప్రతి మహిళని అడగడం జరుగుతుంది. మంచి స్పందన వస్తుంది. ఇక్కడ ఎంత మోసం చేసిండ్రంటే 2 సంవత్సరాలు తెలంగాణ 2 సంవత్సరాల క్రితం ఉన్న 10 సంవత్సరాల క్రితం ఉన్న తెలంగాణ ఎట్లున్నది, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎట్లున్నది అనే దాన్ని ఒకసారి గుర్తు చేసుకుని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. మోసపూరితమైన 420 మోసపూరితమైన హామీలు ఇచ్చి 420 అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిలదీసే పద్ధతిని ప్రజలకు వివరించడం జరిగింది. ఎందుకోసం ఇంత మోసం చేసి ప్రజలను మోసం చేసి రైతు బంధు ఇస్తా అని చెప్పి పెద్ద మోసం చేసిండు, రైతు బీమా ఇస్తా అని చెప్పి పెద్ద మోసం చేసిండు. అంతకన్నా ముందు ఒంటరి మహిళలకు ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పి అతిపెద్ద మోసం చేసిండు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఏవి కంప్లీట్ చేయకుండా ఒక ఫ్రీ బస్సు 6 గ్యారెంటీలు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏవి కూడా అమలు పరచలేని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోతే వాళ్ళు మంచి స్పందన ఇస్తున్నారు. కాబట్టి మా ప్రచారం అనేది మునుముందు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి వాళ్ళే ప్రజలే అంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గెలవాలి, ప్రశ్నించే గొంతుగా మద్దూరులో ఉండాలి. మీ అటువంటి నాయకుడు విద్యార్థి నాయకుడు ఖచ్చితంగా ఉండాలి, మా సమస్యలు తీర్చాలి. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కినారు. కాబట్టి ఇప్పుడు మా 2వ వార్డు అభివృద్ధి చెందాలంటే నరసింహన్న నీవు ఉండాలి. ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మన కేసీఆర్ ప్రభుత్వం వస్తాడు, మళ్ళీ పథకాలు మళ్ళీ వస్తాయి. మహిళలకు 4000 అవుతుంది, మళ్ళీ అదే వికలాంగులకు 6000 పింఛన్ అవుతుందని చెప్పి వాళ్ళ ఆశతోన నా ఎంట ఉండి నన్ను ముందుండి నడిపిస్తే మీరు విజయం రావాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి మా మహిళలందరికీ, మా 2వ వార్డు సభ్యులందరికీ, మా 2వ వార్డు ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా వార్డుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సమస్యలు మీ దృష్టికి ఏమైనా ఇప్పటివరకు వచ్చినాయా? మాకు 2వ వార్డుల సమస్యలు నీటి సమస్య చాలా ఉంది. ఆ నీటి సమస్య అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచులైనా సరే, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులైనా సరే దాన్ని సరిగా చేయలేదు. మేము దగ్గరుండి గెలిపిస్తే కూడా మా 2వ వార్డులో ఏ సమస్య లేదు. సీసీ రోడ్డు సమస్య అట్లే ఉండదు, నీళ్ళ సమస్య అట్లే ఉండదు, ప్రతి డ్రైనేజీ సమస్య కూడా అట్లే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు గెలిచి మాకు వీధి లైట్లు, మాకు ఎక్కడైతే నల్ల కలెక్షన్ ఒక 3-4 రోజులు నల్ల రాలేదంటే, మిషన్ భైరత నీళ్ళు రాలేదంటే మా బతుకులు బాధరవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 20 ఇండ్లకు 30 ఇండ్లకు ఖచ్చితంగా మధ్యలో ఒక బోర్ వేస్తే ఖచ్చితంగా మాకు అందరికీ అవకాశం ఉంటుంది. 3-4 ఇండ్లు 3-4 రోజులు నీళ్లు బంద్ అయినామంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇంతకుముందు చూసిండ్రు. కాబట్టి బాత్రూమ్ పోవడానికి కూడా నీళ్లు లేకుంటాయి. అటువంటి సందర్భంలో మీరు గట్టిగా చైర్మన్ని అడిగి, మున్సిపల్ చైర్మన్ని అడిగి బోర్లన్నీ వేపిస్తారని చెప్పి ఆ దిశతోనే నన్ను ముందుకు నడిపిస్తున్నారన్న. ప్రజల ముందుకు మీరు ఎలాంటి హామీలతో ముందుకు వెళ్తున్నారు ఓట్ల కోసం? ప్రజలకేం లేనా, ప్రజలకు మాత్రం నేను ఒకటే హామీ ఇస్తున్నా. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి పథకము మా వార్డు సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి ఆఫీసర్లతో కొట్లాడి చేపిస్తా అని చెప్పి ఒక హామీ ఇస్తున్నానన్నా. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ సమస్య చేర్చి దానిపైన సీసీ రోడ్లు వేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నానన్నా. అదేవిధంగా ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి గల్లీకి వీధి లైట్లు ఏర్పిస్తా అని చెప్పినానన్నా. ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్యంగా ఎక్కడైతే చెత్తా చెదరం ఉంటుందో దాన్ని నేనేమనుకుంటున్నానంటే ప్రతి వారంలో ఒక రోజు తీసుకొని మా వార్డులో ఉన్న యువకులతో శ్రమదానం చేపిస్తానని చెప్పి ఒక హామీ ఇస్తున్నానన్నా. అదేవిధంగా మా గల్లీలో నేను గెలిచిన తర్వాత మా గల్లీకి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఇంతకుముందు సిద్దిపేటలో హరీష్ రావు ఏర్పాటు చేసినటువంటి నీటి సమస్య ఆయన ఇంటింటికి ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డు ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తీసుకోవచ్చు. ఆ పథకాన్ని నేను గెలిచిన తర్వాత ఆ పథకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళినా. ముల్కంపల్లి నరసింహులకే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ప్రజలకు, మీ వార్డు సభ్యులకు? మా వార్డుల సభ నేను మీ ఇంటిలాగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ నాలుకలో గొంతునై, ప్రశ్నించే గొంతుకనై ప్రభుత్వాన్ని నిలదీసి మీ సమస్యలను నెరవేరుస్తా అని చెప్పి హామీస్తున్నాను. ఒకవేళ కౌన్సిలర్ అభ్యర్థిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రజలు, మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుకెళ్తారు?
ఏం లేదన్నా వాళ్ళ ఇంటిలాగా వాళ్ళ ఇంటి కొడుకులాగా అయ్యి వాళ్ళ సమస్యలు మొత్తం ఏ సమస్యలు ఉన్నా నేను హాస్పిటల్ సమస్య అయినా సరే పథకాల విషయంలో అయినా సరే ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలకైనా సరే నేను ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయునిగా ప్రైవేట్ ఉపాధ్యాయునిగా నాకు అన్నీ తెలుసు కాబట్టి ఆ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే ముందు ఏ చదువులు చదవాలి అని చెప్పి వాళ్ళకు సలహాలు ఇస్తా. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ సమస్యలు వస్తే దానికి పథకం ఏం వర్తిస్తుంది అనే దాని విషయం కూడా వాళ్ళకు వివరిస్తానన్నా. లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి? లీడర్ అనేది ప్రజల్లో ఉండాలన్నా, ప్రజల వెనుక ఉండి ప్రజల్ని ముందుండి నడిపించేటవాడే లీడర్ అన్న. చివరిగా మీ వార్డు ప్రజలకు కావచ్చు, మీ మున్సిపల్ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఒకటేనన్నా, మనం ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే కౌన్సిలర్ ఉండాలంటే వాడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ప్రజల మధ్యలో నిలబడి ప్రజల సమస్యలు తీర్చేవాడినే ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నగారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మాకు ఒకటే నినాదం అన్న, సారు 16 అనే నినాదం. మాకు 16 వార్డులు ఉన్నాయి కాబట్టి 16 వార్డులో కారు జోరు జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తము ఆశీర్వదించి మద్దూరు మున్సిపాలిటీతో గులాబీ జెండా ఎగరాలని చెప్పి ఆశీర్వదించండి ప్రజలందరినీ నా తరపున మా ప్రజల తరపున కోరుకుంటున్నాను. రైట్. ముల్కంపల్లి నరసింహులకి అయితే మద్దతుగా దౌలతాబాద్కి చెందిన లీడర్లు అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన గురించి ఒకసారి మరి ఏమనుకుంటానో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మీరు ఉదయం నుంచి నరసింహులు అన్నకు మద్దతుగా ప్రచారంలో వెళ్తున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా ఈరోజు మేము దౌలతాబాద్ మండలికి వెళ్ళి మన నాయకులం రావడం జరిగింది. మన మునకంపల్లి నరసింహన్న గారికి మద్దతుగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ ప్రచారంలో బాగా నరసింహన్నకు బాగా మద్దతుగా ప్రతి గడప గడప తిరగడం జరుగుతుంది. బాగా స్పందన బాగుంది. అన్న భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఇక ప్రజల సమస్యలు అంటే అన్న మీద నమ్మకం ఉంది జనాలకు. వాళ్ళ నడక వాళ్ళ ఒక ముఖం చూస్తేనే తెలుస్తుంది. అన్నకు భారీ మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది మా నమ్మకం. అంటే ఈ మున్సిపాలిటీలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? అన్న 16కు 16 గెలవడం పక్కా జరుగుతుంది. మా అంచనా ప్రకారంగా ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో కూర్చుంటుంది. ఇక్కడ అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఏమంటారు, అధికార పార్టీనే అభివృద్ధి జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయరని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? కొంతమంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది, మన కాంగ్రెస్ పాలన ఉంది ఎట్లా ఉంది అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తారు 11వ తారీఖు. మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఈ మద్దూరు మున్సిపల్ ప్రజలకు? మద్దూరు ప్రజలకు ఏంటంటే మా కేసీఆర్ గారు అధినేత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో జనాలకు బాగా స్పష్టంగా వాళ్ళకు తెలపడం జరుగుతుంది. మా నరసింహన్న గారు బాగా స్పష్టంగా వాళ్ళకు ప్రచారం చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మా అన్న సొంత అన్నలాగా నా బిడ్డలాగా చూసుకుంటారని చెప్పి ప్రతి ఓటరు గమనిస్తున్నారు.